హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబికే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగ ఏ తేదీన వచ్చింది, తిథి వివరాలు, అక్షయ తృతీయ పండుగ విశిష్టత ఏమిటి, ఆ రోజున ఏ దానాలు చేస్తే ఏ ఫలితాలు కలుగుతాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారము ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ తిథి రోజున అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటాము. అక్షయ అంటే ఎప్పటికీ తరిగిపోకుండా శాశ్వతంగా ఉండేది అని అర్థము. ఈ అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా, ఏ శుభకార్యం చేసినా, ఏవైనా కొత్త వస్తువులు కొన్నా, ఏదైనా కొత్త పనులు తలపెడితే దిగ్విజయంగా అక్షయంగా ఉంటుందని ఒక నమ్మకం. ఈరోజు ప్రత్యేకంగా అక్షయుడైనటువంటి మహావిష్ణువుని, మహాలక్ష్మిని, కుబేరుణ్ణి పూజించాలి. అక్షయ తృతీయగా విశ్వవ్యాప్తి చెందిన వైశాఖ శుద్ధ తదియ నాడు హిందువులు చేసే జపం, వ్రతం, హోమం, దానం, పుణ్యకార్యాలు ఏవైనా అక్షయమవుతాయి అంటారు. ఈ తిథి నాడు అక్షయుడైన విష్ణువు త్రిలోకాల్లో పూజింపబడతాడు. ఈ అక్షయ తృతీయ రోజునే శ్రీ మహావిష్ణువు పరశురాముడిగా భూమిపై జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. మన పురాణాల ప్రకారం వేదవ్యాసుడు మహాభారతాన్ని వినాయకుడికి చెప్పి మహాభారతాన్ని ప్రారంభించిన రోజు ఈ అక్షయ తృతీయ రోజునే. అంతేకాకుండా పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయపాత్ర ఇచ్చిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజునే. ఈ పర్వదినాన్నే చారదంలోని బద్రీనాథ్, గంగోత్రి దేవాలయాలు తెరవబడతాయి. ఈ రోజు నుంచి భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది. అక్షయ తృతీయ విశిష్టత గురించి పద్మపురాణంలో పేర్కొనబడింది. ఈరోజు చేసే పనులన్నీ ఫలిస్తాయని, వాటి ఫలాలు ఎన్నటికీ తరిగిపోవని విష్ణుమూర్తి నారద మహామునితో చెప్పాడు. వైశాఖ మాసము దేవతలు, ఋషులు, ఇంకా ఉత్తములైనటువంటి వారు ఎందరో జన్మించిన అమోఘమైన మాసం. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని పూజించడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ శుభ సమయంలో వివాహ కార్యక్రమాలు, గృహప్రవేశాలు, కొత్త వాహనం కొనడం, నిశ్చితార్థంతో పాటు ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించినా ఖచ్చితంగా విజయవంతం అవుతాయని పండితులు చెబుతారు. ఈ పవిత్రమైన రోజునే గంగమ్మ తల్లి దివి నుంచి భూమికి దిగి వచ్చింది. కుబేరుడు అక్షయ తృతీయ రోజునే లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడు. ఇంత అద్భుతమైన రోజున బంగారం, వెండితో పాటు విలువైన వస్తువులు కొంటే తమ సంపద, శ్రేయస్సు పెరుగుతుందని చాలామంది నమ్మకం. 2025 సంవత్సరంలో వైశాఖ మాసంలో తదియ తిథి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరం, వైశాఖ మాసం, వసంత ఋతువు, ఉత్తరాయణము. తదియ తిథి ఏప్రిల్ 29వ తేదీ మంగళవారం రాత్రి 8:32 ప్రారంభమై ఏప్రిల్ 30వ తేదీ బుధవారం సాయంత్రం 6:19 వరకు తదియ తిథి ఉంటుంది. సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో ఆ తిథి ప్రకారం మనం పండుగలు జరుపుకుంటాం కనుక ఏప్రిల్ 30వ తేదీ బుధవారం రోజే అక్షయ తృతీయ పండుగ జరుపుకోవాలి. అక్షయ తృతీయ రోజున పూజా సమయము ఉదయం బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకోవచ్చు. ఉదయం పూజ 6 గంటల నుంచి 9 గంటల లోపు పూజ చేసుకోవచ్చు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల లోపు పూజ చేసుకోవచ్చు. ఈరోజు ఇల్లు శుచి శుభ్రం చేసుకుని లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసము లక్ష్మీదేవికి ప్రీతికరమైన పనులు చేస్తూ లక్ష్మీ అనుగ్రహం పొందుతారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైన మంగళకరమైన వస్తువులు లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, పచ్చకర్పూరము, గురువింద గింజలు, తామర గింజలు ఇలాంటివేవైనా సరే ఇంటికి తెచ్చుకోవచ్చు. అక్షయ తృతీయ రోజు చాలామంది బంగారం, వెండి కొనుగోలు చేస్తారు. బంగారం కొనమని ఏ శాస్త్రంలో ఎక్కడా లేదని పండితులు చెప్తున్నారు. ఈరోజు చేయవలసిన దానాలకి విశేషమైన ఫలితం ఉంటుందంటారు. ఉదక భాండము, స్వయంపాకము, బట్టలు, గొడుగు, చెప్పుల జత, విసునకర్ర వంటివి దానం చేయాలి. అన్నదానం చేస్తే గొప్ప ఫలితం ఉంటుంది. బ్రాహ్మణునికి స్వయంపాకం ఇవ్వాలి. చల్లని నీటితో ఉన్న మంచినీటి కుండను, కుదిరితే అంచు ఉన్న తెల్లని పంచెను దక్షిణ తాంబూలాలతో దానమిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఇవి భర్త వెళ్ళి దానం చేస్తే సరిపోతుంది. కానీ భర్తతో పాటు భార్య కూడా వెళ్ళి 2 జాకెట్ ముక్కలు, పసుపు, కుంకుమ, గాజులు దానం చేస్తే వారికి ఏ జన్మలోనూ తిండికి, బట్టకి లోటు లేకుండా ఉంటుంది. భార్యకి జన్మలకి యోగ్యమైన భర్త దొరకటమే కాక సుమంగలిగానే జీవిస్తుంది. వైశాఖ మాసంలో ఏది దానం చేసినా చాలా పుణ్యం వస్తుంది.
అక్షయ తృతీయ రోజు చల్లని నీళ్లు పోసిన నీళ్ల కుండను దానమిస్తే ఏ జన్మలో ఏ ప్రాణిగా ఉన్నా నీళ్లకు లోటు లేకుండా ఉంటుంది. అంతేకాక సకల తీర్థాలలో స్నానం చేస్తే వచ్చే ఫలితము వస్తుంది. బ్రాహ్మణునికి స్వయంపాకం ఇస్తే, ఎవరికైనా అన్నదానం చేయటం వలన ఏ జన్మలో అయినా తిండికి లోటు ఉండదు. అంతేకాక సమస్త దేవతలు కరుణిస్తారు. తెల్లటి అంచున్న వస్త్రాన్ని దానం చేస్తే ఏ జన్మలోనూ బట్టలకు లోటు ఉండదు. జాతకంలో అకాల మృత్యు దోషాలున్నా తొలగిపోతాయి. అక్షయ తృతీయ రోజు ఆవు నెయ్యి దానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది. బెల్లం దానం చేయటం వలన పాపాలను హరిస్తుంది. గొడుగు దానం చేస్తే పంచభూతాల నుండి కలుగు తుఫాన్లు మొదలైన క్లేశాల నుండి రక్షిస్తుంది. అక్షయ తృతీయ రోజు మజ్జిగను దానం చేస్తే విద్యావంతులు ధనవంతులు అవుతారు. అంతేకాక ఆ రోజు మామిడి పండ్లను దానం చేస్తే పితృదేవతలకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. ఇలా అక్షయ తృతీయ రోజు దానాలు చేస్తే అక్షయమైన ఫలితం వస్తుంది. అక్షయ తృతీయ రోజున ఎన్నో విశేషాలు ఉన్నాయండి. గౌరీ పూజ చేస్తారు, బలరామ జయంతి, బసవేశ్వర జయంతి, లక్ష్మీనారాయణుల పూజ చేస్తారు. సింహాచలంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఉంటుంది. ఈ రోజున చందనోత్సవం జరుగుతుంది. ఈ రోజున కొన్ని వస్తువులను కొనకూడదంటారు. ప్లాస్టిక్, ఇనుము, అల్యూమినియము, స్టీలు పాత్రలను కొనకూడదు. ఎందుకంటే ఇలాంటి వస్తువులను రాహువు ప్రభావితం చేస్తాడని నమ్ముతారు. అందుకే వీటిని కొనుగోలు చేస్తే ప్రతికూలత కలుగుతుందంటారు. అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం కోసము లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవికి ప్రీతికరమైన పనులు చేస్తూ లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.